విశాఖపట్నంలోనే నెల రోజులుండిపోయారు శోభనాద్రి ముఠా అంతా. ఒక రోజున పెద్ద ఆసుపత్రి ముందు, మరో రోజు జగదాంబ సినిమా హాలు సెంటర్లో, ఒక పూట స్టేషన్ దగ్గర, మరో పూట సత్రం దగ్గర. ఇలా అన్ని చోట్ల డబ్బులైతే బాగానే వచ్చాయి, కానీ మిగలడం మాత్రం ఏం లేదు. జనం కూడా ఆట దగ్గర ఎక్కువ నిలబడేవారు కాదు. ఏదో కాసేపు నిలిచి చూడడం, తర్వాత వెళ్ళిపోవడం. పట్నాల్లో అందరికీ ఒకే హడావిడి. తెల్లారి లేస్తే అందరూ అంతా పొరుగే. తీరుబడిగా నిలిచి చూస్తే కదా 10 పైసలు పారేసేది. ఆ తీరికే లేదెవ్వరికి. కాస్త కలెక్షన్లు తగ్గేసరికి చల్ మోహన్ రంగా అనేశాడు శోభనాద్రి. అంతా సింహాచలం వైపు తోవ తీశారు. బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు మిగలలేదు ఈ తడవ. కాలినడకనే బయలుదేరి ఆ సాయంత్రానికి సింహాచలం చేరుకున్నారు. సింహాచలంలోనే ఓ చిన్న తగాదా వచ్చింది. శోభనాద్రి పిల్లలతో నడుస్తూనే ఉన్నాడు. ఆ పక్కనే ఒక లావాటైన నడుస్తున్నాడు. ఆయన వీపు వంకే చూస్తూ నవ్వుతోంది అమృత. ఇక ఏదో విసిరేస్తుంది. ఆయన గోలగోల చేస్తాడని 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాల్సొచ్చింది రాముడు. రాముడు ఆ విషయం సింగన్నకి చెప్పి జాగ్రత్త పరిచాడు. ఇద్దరూ కనిపెట్టే ఉన్నారు. అయినా ఎప్పుడు అందిపుచ్చుకుందో ఒక నల్ల మట్టి ముద్ద విసిరేసింది. అమృత ఎప్పుడూ గురి తప్పదు. అది వెళ్ళి ఆ లావాటైన వీపుకి టప్పున అంటుకుపోయింది. లావాటైన బాగా లావుగానే ఉన్నాడు, కానీ మహా చురుకైన వాడు. అమృత ఎంత నంగనాచిలా నటించినా టకాలను గుర్తుపట్టేశాడు. తటాలనొచ్చి జుట్టు పట్టుకున్నాడు. పెద్ద రవస. రాముడే తప్పనిసరే నేరం తన నెత్తిన వేసుకున్నాడు. ఫలితంగా ఆ లావాటైన రాముణ్ణి చావు కొట్టేశాడు. రాముడు దెబ్బలు తింటుంటే అమృత వికమొహం పెట్టి కళ్ళ పుగించి చూస్తూ నుంచుంది. తన వల్లే కదా రాముడు దెబ్బలు తింటున్నాడని కసిగసిగా చూసింది. నలుగురు చుట్టూ చేరి కలిగించుకుని విడదీసి లావాటాయిని పంపించేశారు. ఆయన వెళుతుంటే అమృత మరో పేడముద్ద విసిరి కొట్టింది. కసిగా లావాటైన మరింత కసిగా వెంటబడ్డాడు. అమృత స్టేషన్ రోడ్డున పడి పారిపోయింది. ఆ వెనకనే రాముడు పరిగెత్తాడు. లావాటైన మరిద్దరు స్నేహితులతో కలిసి వారిని స్టేషన్లోకే తరుముకొచ్చాడు. ఆ ఊపులో ఆగున్న రైలులో దూరారు వారిద్దరూ. రైలు కదిలిపోయేదాకా వాళ్ళు స్టేషన్ వదిలిపెట్టలేదు. అమృతని రాముణ్ణి తీసుకుని రైలు వేగం పుంజుకుంది. అదో మిలిటరీ రైలు. సిగ్నల్ కోసం అక్కడ ఆగింది, కానీ ఆగాల్సింది కాదు. అలిసి అలిసి ఉన్నారేమో ఓ సీటు కింద చేరి ఇద్దరూ నిద్రపోయారు. విజయవాడ దాకా లేవనే లేదు. విజయవాడలో మెలకు వచ్చి చూస్తే ఎదురుగుండా టికెట్ కలెక్టర్. డబ్బులేమీ రాలవని తెలిసిన తర్వాత 4 ప్రశ్నలు వేసి ఏడిపించి 4 ముట్టికాయలు వేసి ఇద్దరినీ స్టేషన్ బయటికి పంపించేశాడు. మళ్ళా పూట వెళ్ళడానికి, కడుపు నిండడానికి ఊరంటా పడాల్సిన రోజులొచ్చాయి. స్టేషన్లోనే చాలాసేపు కూర్చుండిపోయారిద్దరూ. అమృతను ఏమారితే ఎక్కడికి వెళ్ళి ఏ జేబు దొంగతనం చేస్తుందోనని ఒక భయం. బిచ్చమెత్తి పొట్ట నింపుకోవడానికి అభిజాత్యం. ఆకలి ఆరంభించి అప్పటికే ఎంతో సేపు అయింది. అప్పుడే వాళ్ళకి భద్రయ్య కనిపించాడు. భద్రయ్య అనేక రకాల వ్యాపారాలు చేస్తాడు. అమృతలాంటి అందమైన ఆడపిల్లల్ని తీసుకెళ్లి ఏదో రకంగా మారుబేరం చేయడం ఆ వ్యాపారాల్లో ఒకటి. అమృత చాలా అందమైన పిల్ల. కాస్త మంచి పోషణుంటే చక్కగా తేలుతుంది. భద్రయ్య పిల్ల వాలకాన్ని చూసి దిక్కులేని పక్షులని ఇట్టే గ్రహించేశాడు. చాలాసేపు ఇద్దరినీ పరిశీలనగా చూశాడు. తర్వాత దగ్గరగా చేరి కూర్చున్నాడు. మాటలు గలిపాడు. డబ్బులిచ్చి తనకు కావలసిన బీడీ వగేరాలు తెప్పించుకున్నాడు. తర్వాత బన్ను, టీ వగేరాలు ఏవో ఇప్పించాడు. ఆ విధంగా అతను పన్నిన వలలో ఆ ఇద్దరూ పడ్డారు. ఒక్క గంటలో ఇద్దరినీ భద్రయ్య ఒక బ్రోతలింటికి తీసుకువెళ్ళాడు. ఎందుకీ దోరపిందే అన్నదో సుందరి అమృతను చూసి. ఆమె పేరు కాంతమ్మ. పై పనుల కన్నా పనికిరారు. పనిపిల్ల కావాలంటున్నావుగా, ముందాళ్లకు తిండి పెట్టు, నకనకలాడుతున్నారు. అమృతకి రాముడికి లోపల తిండి ఏర్పాట్లు జరిగాయి. బయట భద్రయ్యతో కాంతమ్మ మాట్లాడుతూ కూర్చుంది. మరో 4 జవరాళ్లు కూడా అక్కడే కూర్చున్నారు. రాముడిగా వాతావరణం ఏంటో వికృతంగా కనిపించింది. కాస్త కాళ్ళు పిసకవే అంటూ భద్రయ్య పక్కనున్న చకోరాక్షి ఒళ్ళో కాళ్ళు పడేసి మరో పక్కనున్న అమ్మాయి ఒళ్ళో తల వాల్చాడు. ఆ ఇందుకైతే ఉన్నాడు గోపాలకృష్ణుడు అంటూ బొగ్గలు నొక్కుంది కాంతమ్మ. బేరాలు రాకపోతే నేనేం చేయనే? ఏం చెయ్యాలో కూడా నేనే చెప్పాలా? నా తంటాలు నేను పడుతూనే ఉన్నా. హోటళ్ళన్నీ తిరుగుతూనే ఉన్నా. ఆ హోటల్ కుర్రాళ్ళంతా కమిషన్లు మరిగారు. ఆళ్లే అక్కడ బ్రోతల్ హౌస్ పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడికెవడొస్తాడు? ఇక్కడంతా పోలీసోళ్ల భయమాయే. గట్టిగా ఒక మంచి మంచమన్నా ఇక్కడ తగలడదాయే. ఏమో ఏం వ్యాపారం చేసుకుంటావో నువ్వే చేసుకో. రంగమ్మ కనకం ఇవాళ రేపో వెళ్ళిపోతారట. ఇక ఈ ఇల్లు నడపడం నా వల్ల కాదు.
ఈళ్ళెళ్ళిపోతేయం కొత్తగా వచ్చిందుందిగా. ఏంటమ్మా దాని పేరు? వనజా? ఆ, వనజే. తింటోంది, కూర్చుంటోంది. ఏం చెప్పినా దాని పాటే దాంది. అదిగో ఆ గదిలోనే ఉంది. ఎళ్ళి మాటాడు. భద్రయ్య ఆ గదిలోకి వెళ్ళాడు హుషారుగానే. 5 నిమిషాలయింది. లోపల ఏవో తిట్లు, శాపనార్థాలు ప్రారంభమయ్యాయి. 10 నిమిషాలయింది. లోపల ఏవేవో భయంకరమైన శబ్దాలే ప్రారంభమయ్యాయి. మరో 5 నిమిషాల తర్వాత భద్రయ్యే నెత్తిమీద 2 బొప్పులు గట్టి బయటకొచ్చాడు. ఏమైంది ఏమైంది అన్నారందరూ. ఏమవుతుంది? గొడ్డును మేపినట్టు మేపుతుందాయే. తెగబలిసి ఎదురు తిరిగింది. ఇక దీనికి కూడేకు. రేపు సుబ్బయ్యని, దాసుగాణ్ణి పంపిస్తాను. పొగరనిచేస్తారు అంటూ పైగుడ్డ వేసుకుని వెళ్ళిపోయాడు భద్రయ్య. రాత్రికి ఆ సుందరాంగులంతా చక్కగా ముస్తాబయ్యారు. తెల్లవార్లు ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. చాలాసేపు మేలుకున్నారు గాని తర్వాత అమృతం ముద్దునిద్రపోయింది. రాముడే ఓ కంటంతా గమనించాడు. ఆ రాత్రికేం జరగలేదు గాని భద్రయ్య శపథం మరనాటి ఉదయం నెరవేర్చుకున్నాడు. భద్రయ్య 2 కొత్త వాళ్లతో ఇంటికొచ్చాడు. 2 ఆంబోతుల్లాంటి వాళ్ళు. ఇద్దర్నీ ఆ అమ్మాయున్న గదిలోకి పంపించాడు. రాముడా పక్క గదిలోనే ఉన్నాడు. ఆ గదిలో ఏదేదో అనూహ్యంగా జరిగిపోతుంది. మొదట ఆ అమ్మాయి బ్రతిమలాడింది, కేకలేసింది, కసిరి కొట్టింది, పెనుగులాడినట్లుంది. అన్నింటికీ ఆ వస్తాదులిద్దరూ నవ్వుతూనే ఉన్నారు. రాముడు అవన్నీ విన్నాడు. తలుపు విసవిసలాడ్డం కళ్ళారా చూశాడు. గబగబా బయటకొచ్చి అందరితోనూ చెప్పబోయాడు. కాని అందరూ వాణ్ణి చూసి వేళాకోళంగా నవ్వారు. చాలాసేపు గదిలోంచి మూలు వినిపించింది. తర్వాత అదీ లేదు. 4-5 గంటలైన తర్వాత గాని ఆ రౌడీలిద్దరూ బయటికి రాలేదు. వాళ్ళు నవ్వుకుంటూనే వచ్చారు బయటికి. భద్రయ్య ఎదురు వెళ్ళి వాళ్ళని ఏదో అభినందిస్తున్నాళ్లా ఉంది. అంతలో ఆ అమ్మాయి కోపంగా బయటకొచ్చింది. కాండ్రించి వాళ్ల మీద ఉమ్మేసింది. వాడు లాగి గట్టిగా తన్నాడు. ఆ అమ్మాయి వెళ్లి దూరంగా పడింది. తక్కిన వాళ్ళందరూ గొల్లున నవ్వారు. ఇంకా నీ పొగరు తగ్గలేదంటే అంటూ లేచాడు భద్రయ్య. లే, తగ్గలేదు, నువ్వురా అంటూ రాక్షసిలా లోపలికెళ్ళింది ఆ అమ్మాయి. సిగ్గన్నా లేకుండా భద్రయ్య ఆ గదిలోకి వెళ్ళాడు. అరగంట తర్వాత నవ్వుతూ బయటకొచ్చాడు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి జానకి కూడా అందరితో బాటే అయింది. ఈ ఇంటికంటే శోభనాద్రితో మనుగడే హాయిగా ఉంది అనుకున్నాడు రాముడు. అమృతకి ఈ గోలేమీ అర్థం కావడం లేదు. ఏదో కొట్లాట్లు, తిట్లాట్లు, గందరగోళం, కాలక్షేపం అయిపోతుంది. వారం రోజులు గడిచింది. పిల్లలిద్దరినీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరికి కనిపిస్తే వాళ్ళు ఏదో ఒక పని చెప్తున్నారు. ఇద్దరూ చేతనైన విధంగా ఆయా పనులు చేస్తున్నారు. రాముడు మాత్రం అమృతను కంచాలు కడగడం లాంటి పనులు చేయనివ్వడం లేదు. కలెక్టర్ గారి కూతురు కంచాలు కడుగుతుందా? ఓ నెల రోజులు గడిచిందేమో. ఓ రోజున భద్రయ్య మరొకరితో కలిసి కారులో వచ్చి దిగాడు. సుమారు 45 సంవత్సరాలుంటాయి. కద్దరు లాల్చీ పంచా. ఆయనకన్ని మర్యాదలు చేశారు. ఆయన ఇంట్లో వాళ్ళందర్నీ పలకరించాడు. అందర్నీ భుజం మీద చేతులేసి తట్టాడు. తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వేళ అర్ధరాత్రి పూట 10 మంది దాకా ఆయనతో పాటు వచ్చి దిగారు బిలబల. వాళ్లల్లో 25 ఏళ్ల వాళ్ళ నుంచి 60 ఏళ్ల వాళ్ళ దాకా ఉన్నారు. కొందరిని బాబాయ్ అని పిలుస్తున్నారు కూడా. అయినా అందరూ ఆ కుందరాంగులతో సరసాలాడుతున్నారు. అంతలో మొదటొచ్చిన ఆయన లేచి నుంచున్నాడు. ఉపన్యాస ధోరణిలో మొదలు పెట్టాడు. మనందరం ఇక్కడికి ఎందుకొచ్చామో మీ అందరికీ తెలుసు. మనందరి ఖర్చు మన గౌరీనాథమే పెట్టుకుని మనకి ఏర్పాట్లన్నీ చేశాడు. ఇక్కడ 7-8 మంది అమ్మాయిలున్నారు. భోజనం, కాఫీ, టిఫిన్లు అన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక రోజుకో కేసు సీసాలు, సోడాలు ఒకటేంటి, అన్నీ మీరు అడిగిందే తడవగా వస్తాయి. కనుక సోదరులెవరూ మొహమాటం పడనక్కర్లేదు. కావలసినంత తిండి, కావలసిందేదో అడిగి తాగండి. వైను తర్వాత బీరు, తర్వాత బ్రాందీ. ఓ మీ ఇష్టం. అదిష్టం కాకపోతే అమ్మాయిలున్నారు. కావలసిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరిష్టం వచ్చినట్లు వారు భోగాలు అనుభవించండి. వరుసగా వారం రోజులు. ఆ తర్వాత సరాసరి ఇక్కడి నుంచి ఇటే మున్సిపల్ ఆఫీస్కెళ్ళి ఓట్లేసేయడం. గౌరీనాథం గెలవడం. తర్వాత మళ్ళీ మనకి పెద్ద పార్టీ. అలవాటు కొద్దీ ఎవడో నినాదం ఇచ్చాడు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అన్నారందరూ. అందరూ గొల్లుమని నవ్వుతూ తలా ఒక అందాల బొమ్మని దగ్గరకు లాక్కున్నారు. వాళ్ల మోటుతనం చూస్తే పడుపు పడతులకే సిగ్గేసుకొచ్చింది. 2 రోజులైపోయింది. అందరికీ ఉన్న కాస్త బెరుకు కూడా తీరి మరీ బరితెగించారు. మురికి కంపు కొడుతున్న ఆ ఇల్లు బృందావనం అయిపోయింది. అందరి ఒడిలోనూ జానకి పూలబంతి అయిపోయింది. ఒక ఆయన జానకిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. మరొక కుర్రాడు కాళ్ళు నా ఒళ్ళో పెట్టమంటాడు. ఇంకొక ఆయన తల్లో నేనే పువ్వులు పెడతానంటాడు. వెలదు అంటూనే అందరికీ లోకువ. ఎవరి సరదా వారిదైంది. రాముడికి పోలీసులంటూ ఉన్నారని కొంత తెలుసు.
వాళ్ళు అల్లర్లు జరగకుండా జనాన్ని కంట్రోల్లో పెడతారని తెలుసు. దొంగల్ని పట్టుకుంటారని తెలుసు. ఇటువంటి ఇళ్ల మీద పడి చెకింగ్ చేస్తారని కూడా వినే ఉన్నాడు. ఇక్కడ ఈ మాదిరి పనులు పెద్ద మనుషులు చేస్తున్నారని వాళ్ళకింకా తెలియదేమో అనుకున్నాడు. పోనీ వెళ్ళి తనే చెప్దామా అని ఆలోచించాడు. ఓ రోజున ఉదయం సిగరెట్ పెట్లికని పంపించినప్పుడు అటునుంచి అటే వెళ్లి పోలీస్ స్టేషన్లో కనిపించిన పోలీస్ కల్లా చెప్పాడు. చెప్పిందంతా వాళ్ళు విన్నారు. మరి నలుగురు స్నేహితుల్ని కూడా కేకేసి పిలిచి వాళ్లకు కూడా అన్నీ మళ్లీ చెప్పించారు. రాముడు చెప్పిందంతా విని వాళ్ళు మరింత ఆనందిస్తున్నట్లు కనిపించింది గాని చర్య తీసుకున్నట్లే కనిపించలేదు రాముడికి. ఇక లాభం లేదని తిరిగొస్తుంటే ఒక పోలీసు ఉండబట్టలేక కాబోలన్నాడు. మమ్మల్ని ఆ వీధిలో కూడా వెళ్లొద్దని పైనుంచి వచ్చే ఆర్డర్లు, మేమేం చేస్తామింకా? తెల్లమొహం మిడిగుడ్లతో రాముడు తిరిగొచ్చాడు సిగరెట్ల పెట్టెల బస్తాతో. ఆ వారం రోజులు తిరణాలల్లా అయిపోయింది. ఆ అమ్మాయిలందర్నీ ఆ మున్సిపల్ ఆఫీసు గేటు దాకా కారులోనే తీసుకెళ్లి ఆ గేటు దగ్గర వదిలేశారా కౌన్సిలర్లు. తిరుగు ప్రయాణం ఎవరిది వారిదే అయింది. అదంతా చూసినప్పటినుంచి అమృతను కూడా అలాగే తిప్పుతారేమోననే భయం పట్టుకుంది రాముడికి. జన్మలో అలా జరగకూడదు, ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి వెంటనే. ఆ మాట అమృతతో చెప్పడానికే సరైన సమయం దొరకలేదు. ఒక రోజున ఒంటరిగా చూసి అడిగితే ఎందుకు అంది. మరి మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళవా? వెళతా. మరి ఇక్కడే ఉండిపోతే ఎలా? అవును, ఎలా? వెళ్లడం ఖాయమైంది. ఇందరి కళ్ళను కప్పి ఎలా వెళ్లడం? స్త్రీ పురుషులందరూ ఏదో ఒక పని మీద ఎప్పుడూ పిలుస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. పైగా ఈ మధ్య రాత్రిపూట ఆడవాళ్ల కోసం ధనికులు ఎవరన్నా వచ్చినప్పుడు అమృతను పిలిచి, పాపం మిమ్మల్ని కనిపెట్టుకుంటుంది, ఇక్కడ పరిగిణి కుట్టించుకుంటుంది, ఏమన్నా ఇవ్వండి అంటూ డబ్బిప్పిస్తున్నారు. అలా ఇచ్చినప్పుడల్లా రాముడికి ఒళ్ళు మండిపోతుంది. ఇద్దరూ సరేనంటే సరే అనుకున్నారు. తెల్లవారేటప్పటికి రైల్లో ఉన్నారు. రైల్లో అంతా కిటకిటలాడిపోతుంది. బండి నిండా టికెట్ కలెక్టర్లు ఉన్నారు. రాత్రి తెల్లవార్లు ఎక్కడ నిద్రపోయారో గాని ఒక్కసారిగా బండి చెక్ చేయడం ప్రారంభించారు. అక్కడికి రాముడు అమృతతో సహా వాళ్ళని తప్పించుకోవడానికి పెట్టెలు మారడం ఆరంభించాడు. ఆఖరి పెట్టెలో ఎక్కిన తర్వాత దాంట్లోనే టికెట్ కలెక్టర్ని చూశారు. బిక్కుబిక్కుమంటూ ఇద్దరూ ఓ మూల నుంచున్నారు. టికెట్ కలెక్టర్ రాని వచ్చాడు. టిక్కెట్టు అడగనే అడిగాడు. అమృత 2 టిక్కెట్లు ఎక్కడి నుంచి తీసిందో తీసి ఆయన చేతిలో పెట్టింది. అసలే గడగడలాడిపోతున్న రాముడు గుండెలు మరీ గడగడలాడడం ప్రారంభించాయి. టీసీ దూరంగా వెళ్ళిన తర్వాత చెవిలో రహస్యంగా అడిగాడు. ఎక్కడివి టికెట్లు? ఎవరి దగ్గరో కొట్టేశావు కదూ? అన్నింటికీ సమాధానం ఆ పత్తికాళ్ల చూపులే. ఆ బెత్తర చూపులు చూస్తే కొట్టబుద్ధి కాదు. కాసేపటికి అవతలున్నాయన ఎవరో టికెట్ పోయిందని గోల ప్రారంభించాడు. పాపం ఎవరో ముసలాయన, చాలా బీదవాళ్లాగా ఉన్నాడు. రాముడికి ఏకంగా ఏడుపే వచ్చింది. ఏదో స్టేషన్లో రైలు ఆగింది. టికెట్ కలెక్టర్ పెట్టి నుంచి దిగిపోతూ ఇద్దరినీ చూసి కేకలేశాడు. నంద్యాలొచ్చింది, దిగరాం. ఆ టికెట్లు నంద్యాల వరకే కాబోలు. ఇద్దరూ బండి దిగిపోయారు. ఇక పొట్టతిప్పలు మళ్ళా ప్రారంభమయ్యాయి. మొగ్గలు వేయడానికి కూడా వాసాలు పనిముట్లు కావాలి. పాటలు పాడాలన్నా మధ్యలో ఏక్తారో కావాలి. ఏదీ లేందే. పోనీ నా గొలుసుందిగా, అమ్మేస్తే? గయ్యిన లేచాడు రాముడు. ఆ మాట ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు అనుకో. సాయంకాలం బస్టాండ్ కిటకిటలాడుతోంది. ప్రయాణికులంతా బస్సు కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. పెళ్లి మేళగాళ్లు కాబోలు ఏ ఊరో వెళుతున్నారు. సమయం బాగానే ఉందనుకున్నాడు రాముడు. ఏదో హాస్యపు పాట అందుకున్నాడు. అమృత ముద్దుగా చేతులు తిప్పుతూ ఆట ఆడుతోంది. జనం నిలిచి చూడసాగారు. బ్యాండు మేళగాళ్ళకు కూడా సరదా పుట్టినట్టుంది, తీరిక ఉన్నట్టుంది. వాళ్ళు వాయిద్యాలు బయటకు తీశారు. శృతి కలిపారు. పాట బాగుంది. ఆట రక్తి గట్టింది. కొందరు ఆట రక్తిలో బొస్సు మాటై మరిచిపోయారు. మొత్తం మీద చివరికి కలెక్షన్లు బాగానే ఉంది. ఆ పూట తిండి తినగా ఓ కంజీరా కొనడానికి కూడా అవకాశం మిగిలింది. ఆ కంజీరానే నమ్ముకున్నాడు రాముడు. మరి దాన్ని వదల్లేదు. రోజులు దొర్లిపోతున్నాయి. కడుపు నిండుతోంది. అమృత చూడముచ్చటగా బొడ్డుమల్లి పువ్వులాగుంటోంది. అంతా బాగానే గడిచిపోతోంది ఆ రోజు దాకా. కాని ఆ వేళనే ఎందుకనో అమృత కనిపించలేదు పొద్దున్నే రాముడికి. ఎక్కడికెళ్ళిందోలే అనుకున్నాడు చాలాసేపు. కాని చాలాసేపు దాకా రాకపోయేసరికి ఎక్కడికెళ్ళిందబ్బా అనుకున్నాడు. మరో గంటకి మరీ కంగారు పడి మజిలీ వేసిన పాత సత్రమంతా వెతకనారంభించాడు దిగులు పడుతూ. వెతగ్గా వెతక ఓ మూల కూర్చునుంది అమృత. పంచప్రాణాలు లేచొచ్చాయి రాముడికి. ఎందుకు ఇక్కడికొచ్చి కూర్చున్నావు అన్నాడు దగ్గరికి వెళుతూ. ఒంట్లో బాగాలేదా అన్నాడు కంగారు పడుతూ. అన్నింటికీ సమాధానంగా అమృత చీ పో అని చేదరింపే.
గంటసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చాడు రాముడు. మళ్ళీ అదే సమాధానం. పరిశీలనగా మొహం చూస్తే నీరసంగా కనిపించింది. నిజంగా ఏదో జబ్బు చేసింది అనుకున్నాడు. దగ్గరికెళ్ళి మళ్ళీ అడిగాడు. ఒంట్లో ఎలా ఉంది? జ్వరమా? అది వరకు 2, 3 సార్లు అమృతకి జ్వరం వచ్చింది. ఎంత సేవన్నా చేయించుకునేది జ్వరం వస్తే. కానీ ఈ తడవ ఛీ పో. రాముడికేమీ అర్థం కాలేదు. డాక్టర్ని ఎవరినైనా పిలుచుకునొస్తే రొంటిన 10 రూపాయలున్నాయి. గబగబా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఓ డాక్టరమ్మ ఇల్లది. ఆ ఇంటి దగ్గర ఆగాడు. ముందు చేతిలో 10 రూపాయల నోటు పట్టుకుని నుంచున్నాడు. తర్వాత దండం పెట్టి అడిగాడు. వస్తా పద అంది ఆ డాక్టరమ్మ. వెంటనే 10 రూపాయలు తీసుకుని. కానీ సత్రం గేటు ముందాగి ఎక్కడా నేను రాను. ఆ పిల్లనే హాస్పిటల్ తీసుకుని చూస్తాను అని ఆ రిక్షా మీదే వెళ్ళిపోయింది. రిక్షా వెంట పరిగెత్తొచ్చిన రాముడి ఆయాసం ఇంకా ఆగనే లేదు. నిరాశగా అమృతున్న గది ముందుకు వెళ్ళాడు ఒకసారి. ఎలా ఉందో చూద్దామని అమృత దగ్గర నుంచి ఓ ముసలమ్మ ఎదురొచ్చింది. ఎలా ఉంది అమ్ముకి? మరేం లేదులే, పెద్ద మనిషి అయింది. పెద్ద మనిషా? అంటే? అంటే తర్వాత తెలుస్తుంది. ముందెళ్ళి శనగపప్పు ఉండలు పట్రా, అందరికీ పంచి పెడదాం అందామె. సంవత్సరాలు గడిచినా అమృతను మరిచిపోలేకపోతున్నారు శ్రీధరం, సునంద. అమృత మృతి చెందిందని కాసేపు, లేదని కాసేపు మనసులో మదన పడుతూ బాధపడేవారు. పుట్టినరోజు పండగ రావడం ఇద్దరికీ భయమే. ఒకరికి తెలియకుండా ఒకరెళ్ళి పిల్ల ఫోటో చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారని ఇద్దరికీ తెలుసు. ఈ దుఃఖానికి అంతం లేదా అని మరింత బాధపడుతున్నాడు ఏడు శ్రీధరం. ఈ విచారంలోనే గడిచిపోతుందేమో. పుట్టిన పిల్లను సరిగ్గా చూసుకున్నందుకు శిక్షగానేమో భగవంతుడు మరిక సంతానాన్ని ప్రసాదించనేలేదు. మరొక పిల్లో పిల్లాడు కలిగుంటే కొంతవరకన్నా అమృతని ఇద్దరూ మరిచిపోయేవాళ్లేమో. ఒక్కసారి కాదు, 10 సార్లు 10 రకాలుగా శ్రీధరం పోనీ మరొక పిల్లని పెంచుకుంటేయేం అని అడిగి చూశాడు. అలాగే మీ ఇష్టం అంటూ తన అయిష్టాన్నే వ్యక్తం చేసేది సునంద. అయినా ఏదో మాటల సందర్భంలో అరుసొమ్ము అరుసొమ్మే అంది చాలాసార్లు. వీధిన ఎవరన్నా అమృత వయసు పిల్ల వెళ్తుంటే గబగబా మేడ దిగి వెళ్లేది సునంద. ఇంకా అమృత ఆ వయసులోనే ఉంటుందనుకుంటుందేమో. అంతా బాగుంటే అమృతికి వయసుండేదని ఊహల్లోనే పిల్లని పెంచుకుంటున్నాడు శ్రీధరం. అప్పుడే 7 ఏళ్లయిపోయింది. ఇంకేం కనిపిస్తుందని నిరాశ రోజు రోజుకు పెరుగుతున్నా ఆ మరుక్షణంలోనే 10, 12 పిల్ల ఎవరు కనిపించినా అమృతేమోనని ఆశ, కాదని నిరాశ. మనసు అల్లకల్లోలమైపోతుంది దంపతులిద్దరికీ. వంపులేసుకుని అనురాగాలు పంచుకోవలసిన వయసులో అంతులేని బెంగ పంచుకుంటున్నారిద్దరూ. అమృత ఆటపాటలు చూసే అదృష్టం ఎలాగూ లేదు. ఆ వయసు పిల్లల ఆటలన్నా చూసి సంతోషిద్దామని ఒక రోజున అనాథ శరణాలయానికి వెళ్లారు. వారి ఆటలు అవి చూస్తుంటే శ్రీధరానికి మొదటిసారిగా ఒక ఉపాయం తట్టింది. తర్వాత 3 రోజులు తనలో తనే తర్కించుకుని వివరంగా ఆలోచించుకుని 3వ రోజున ఆ అనాథ శరణాలయానికి వెళ్ళాడు. మేనేజర్తో ప్రత్యేకంగా మాట్లాడాడు. మేము పిల్లను పెంచుకుంటానంటే ఇస్తారా? శర్మ ఆ అనాథ శరణాలయానికి మేనేజర్గా దాదాపు 20 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాడు. తన విధి నిర్వహణలో మాత్రం ఏమాత్రం లోపం చేయడాయన. శర్మ కొన్ని సందేహాలు వెలుబుచ్చాడు. శ్రీధరం జవాబులు చెప్పాడు. పిల్లలను పెంచుకోవడం కన్నా భార్య ఆరోగ్యం కాపాడాలన్న ఆదుర్ద శ్రీధరం మాటల్లో శర్మ గమనించాడు. మర్నాడు భార్యతో కూడా రండన్నాడు శర్మ. ఆ మాటకే ఉప్పొంగిపోయాడు శ్రీధరం. మర్నాడు అనుకున్న వేళకంటే ముందే శ్రీధరం సునందతో సహా శర్మ ఆఫీసు గదిలో ఉన్నాడు. అనుకున్న ప్రకారం అదే ప్రథమ పర్యాయం కలుసుకోవడంలా ఇద్దరూ మాట్లాడారు. తర్వాత ఏదో శరణాలయాన్ని చూడ్డానికి వెళ్ళినట్లుగా అన్ని గదులకి వెళ్లారు. ఏదో అందర్నీ చూస్తున్నట్లుగానే అమ్మణ్ణి చూశారు. ఈ అమ్మాయి వయసెంత అన్నారు అన్నాడు శర్మతో శ్రీధరం. చూసి చెప్తాను. పేరు? అమ్మడు. అమ్మడేంటి? అసలు పేరు చెప్పండి. అది మాకు తెలీదు. దొరికినప్పుడు అమ్మడనే చెప్పింది. అమ్మడనే రికార్డు చేసుకున్నాం. అప్పట్నుంచి అమ్మడనే వ్యవహరిస్తున్నాం. చిన్నపిల్లలు కదా, అంత చిన్నతనంలో ఏ పేరుతో పిలుస్తుంటే ఆ పేరే తప్ప అసలు పేరన్నా చెప్పలేదు. ఏవేవో 4 ప్రశ్నలు వేశాడు శ్రీధరం. ఆ అమ్మడు జవాబులేవో బాగానే చెప్పింది. శర్మ సునందను కూడా ప్రశ్నలు వేయమన్నాడు. కానీ ఆమె శ్రీధరాన్ని చూసి నవ్వి ఊరుకుంది. పదండి, ఈ అమ్మాయి రికార్డు చూసి చెబుతాను. అందరూ మళ్ళీ ఆఫీసు గదికొచ్చారు. శర్మ ఆఫీసు రికార్డు తిరగేస్తూ చెప్పాడు. 15 ఏళ్ల కిందట ఈ అమ్మడు భీమవరం దరిదాపు ప్రాంతాల్లో తప్పిపోయింది. అప్పట్నుంచి ఇక్కడే ఉంటోంది. ఎక్కడా? భీమవరం ప్రాంతాల్లోనా అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తూ సునంద వంక చూశాడు శ్రీధరం సాభిప్రాయంగా. సునంద కూడా అక్కడ్నుంచి
అమ్మడి మీద ఆసక్తి కనబరిచింది. అవును, ప్రస్తుతం థర్డ్ ఫారం చదువుతోంది. చాలా బుద్ధిమంతురాలు. అల్లరి చిల్లరి పనులకు వెళ్ళదు. మంచి కుటుంబంలో పుట్టినట్లే అనుకోవచ్చు. మరోసారి సునంద వంక చూశాడు శ్రీధరం. సునంద మొహం కూడా మరి కాస్త ఉజ్వలమైంది. చదువులో కూడా కిందలేదు. అన్ని సబ్జెక్టుల్లో 50 నుంచి 60% మార్కులొచ్చాయి. తర్వాత బోగట్టా ఏమీ ఆ భార్యాభర్తలు వినిపించుకోలేదు. నీకు నీ తల్లిదండ్రులేమన్నా జ్ఞాపకం ఉన్నారమ్మా? లేరండి. తల్లి హృదయం ఉండబట్టలేదు కాబోలు. అమృత అంటూ సునంద ఒక్కసారిగా అమ్మణ్ణి కావలించుకుంది. శ్రీధరానికి కళ్ళు చెమర్చాయి. సునంద అమ్మణ్ణి దగ్గరికి తీసుకుని మరి వదల్లేదు. అమృత అన్న పేరు నోట పలకలేక అమ్మడనుంటారు. అదే ఖాయమైపోయి ఉంటుంది అన్నాడు. శ్రీధరం ఒక బాండు మీద సంతకం పెట్టిస్తుంటే శర్మ, అంతా దైవఘటన కాకపోతే ఏంటిది? ఇన్నాళ్ళు మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఈ వాళ్టికి మళ్ళా కలుసుకున్నారు అన్నాడు. మళ్ళా గొల్లుమంది సునంద. ఈ తడవ శ్రీధరం కూడా. ఆనందం ఓ పక్క పొంగొస్తుంటే అణిచిపెట్టి ఇద్దరికీ ఇన్నాళ్లుగా దాగున్న దుఃఖం పెళ్ళుబుకొచ్చింది. వాళ్ళిద్దరినీ చూసి అమ్మడు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళా ఆ ఇల్లు ఒక ఇల్లు అనిపించుకుంటూ కళకళలాడింది. సునంద అందమంతా మళ్ళా మొహంలో తాండవించింది. మళ్ళా వాళ్ళిద్దరికీ తాము దంపతులమని జ్ఞాపకం వచ్చింది. సునంద బజారుకి వెళ్లి రకరకాల పట్టు పరికిణీళ్లు కొనుక్కొచ్చి ఇంట్లోనే మిషన్ పెట్టి కుట్టించింది. తొడుక్కుంటుంటే చూసి సంతోషించింది. ఇక నగలు తనవన్నీ తీసి అమ్మడికే పెట్టింది. అమ్మడు కూడా వస్తుతః చాలా బుద్ధిమంతురాలైన పిల్ల, అణిగిమణిగుండే పిల్ల, అనాథ శరణాలయంలో ఉన్న క్రమశిక్షణంతా వంట పట్టించుకున్న పిల్ల. తన చదువేదో తను చదువుకునేది, తన గుడ్డలు తను ఉతుక్కునేది. శ్రీధరానికి ఇప్పుడు అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ఏ ఆనందాన్ని తాను కోల్పోయాడో, జీవిత మాధుర్యం ఎక్కడుందో. 2 ఏళ్లలో మంచి పోషణ, మంచి శిక్షణలతో అమ్మడు మరింత అందంగా తేలి ఎదుగుతోంది. తల్లిదండ్రుల కన్నులకు విందుగా ఇంట్లో తిరుగుతోంది. అనురాగాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే తన అనురాగాన్ని పంచి ఇవ్వడమే మార్గం. శ్రీధరం దంపతులు తమ అనురాగాన్ని అలా పంచిపెట్టారు. అమ్మడి ప్రేమాభిమానాల్ని అలాగే సంపాదించుకున్నారు. ఆ 1-2 ఏళ్లలో పెంపుడు కూతురన్న విషయమే తాము మరిచిపోయారు. ఊళ్ళో వాళ్ళు మరిచిపోయేటట్లు ప్రవర్తించారు. తమ కన్న కూతురు తప్పిపోయిందని, ఏళ్ల కొద్దీ కాలం గడిచిపోయిన తర్వాత తిరిగి అదృష్టం కొద్దీ దొరికిందని కూడా దంపతులిద్దరూ మరిచిపోయిన తర్వాత రాముడితో కూడా అమృత తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ ఆ ఊరొచ్చింది. ఆ మహారణ్యంలాంటి పట్టణంలో కళ్ళకు మూల పిల్లకు మూల తల్లిదండ్రులు పెంపుడు కూతురుతో కారులో మహోల్లాసంగా తిరుగుతుంటే పిల్ల రాముడితో వీధుల వెంట దొమ్మరాట్లాడుతోంది. 6 నెలలు అలాగే గడిచింది. రైలు పట్టాల్లాగే జీవితాలు సమాంతర రేఖలేనేమో. ఒక రోజున రాముడు పాట పాడుతుంటే, అమృత ఆడుతుంటే కారులో సునందొచ్చి ఎదురుగుండా పూలకొట్టు దగ్గర ఆగింది. అమృత తల్లిని చూడగానే గుర్తుపట్టింది. ఆటాపి కారు వైపు పరిగెత్తింది. అమ్మా అమ్మా అంటూ. ఆశ్చర్యపడుతూ రాముడు పరిగెత్తాడు. ఇద్దరూ కారు దాకా పరిగెత్తేసరికే కారు కదిలి వెళ్ళిపోయింది. ఈ పట్టణంలో అటువంటివి ఎన్ని కారులో మరోసారి గుర్తించడానికి. ఇప్పుడే ఆ కారు వెంటబడాల్సిందేనని నిశ్చయించాడు రాముడు. ఆ పూట ఆట వసూళ్లు పోయినా సరే. ఇద్దరూ ఆ పట్టణ వీధిలో కారు వెంట పరిగెత్తారు. అదృష్టం కొద్దీ ఎదురైన రోడ్డు ప్రమాదాలు తప్పిపోయాయి. అదృష్టం కొద్దీ కారు కొంత నెమ్మదిగా పోతోంది. అదృష్టం కొద్దీ శ్రీధరం ఇంటి ముందే ఆగింది. అమ్మా అమ్మా అంటూ లోపలికి పరిగెత్తింది అమృత. ఎవరి పిల్ల? వెనకే అమ్మడు నిల్చుంది. ఎవరా పిల్ల? ఈ హడావిడి విని శ్రీధరం హాల్లోకొచ్చాడు. ఎవరా పిల్ల పిల్లాడు? తల్లి తననే గుర్తించలేదని అమృతకు అర్థమయ్యేసరికి చాలాసేపు పట్టింది. అందరి మొహాల్లోనూ సంభ్రమాచర్యాలే, అందరి మనసుల్లోనూ సందేహ సందోహాలే, అవునా కాదా అన్న అనుమానాలే. శ్రీధరమే తిరిగి అడిగాడు. ఎవరు మీరు? ఈ అమ్మాయి మీ అమ్మాయేనండి. ఇన్నేళ్లు మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాం. నువ్వెవరు? నేనా? నేను ఆ వేళ మీ అమ్మాయి రైలు దిగుతుంటే చూశాను. అప్పట్నుంచి మీకోసం బోల్డంత కథ, చేట భారతం అంతా ఒక్క మాటలో ఒక్క వాక్యంలో చెప్పడం ఎలా? ఆ ప్రయత్నంలో రాముడు తెగ తడబడ్డాడు. తనకు తల్లి తండ్రి బాగా జ్ఞాపకమే, కాని ఇంత అవస్థపడి ఆదుర్దాగా వస్తే తననే గుర్తించలేదు ఈ తల్లి తండ్రి. అవమానంతో కాబోలు అమృత తలదించుకుంది.